క్వార్టర్స్ ఏఆర్ క్వార్టర్స్ ఏదైతే ఉందో అందులో ఒక క్వార్టర్లో నివాసం ఉంటున్న ముత్యాల నాయుడు అని కానిస్టేబుల్ గారి ఇంట్లో ఈ గ్రేవ్ హెచ్బి జరిగింది. ఇది మనం కేసు నమోదు చేసిన వెంటనే క్రైమ్ ఏసీపీ గారు అండ్ క్రైమ్ టీమ్ అంతా కూడా ఇమీడియట్ గా ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది, క్లూస్ సేకరించడం జరిగింది. ఇందులో దాదాపు 23 3/4 తులాస్ గోల్డ్ పోయింది. ఇందులో ఎంతో చాకచక్యంగా క్లూస్ కలెక్ట్ చేసి చాలా సైంటిఫిక్ గా, ఎస్పెషల్లీ మీకు తెలుసు సీసీ కెమెరాస్ చాలా ఉపయోగపడినాయి. ఇందులో మనకి మెయిన్లీ ఆ కాంపౌండ్ లో ఉన్న పోలీస్ కెమెరాస్ మరి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది, బట్ ఆ పర్సన్ ఎవరనేది ఐడెంటిఫై కాలేదు. దాన్ని కంటిన్యూస్ గా సీసీ కెమెరాస్ అన్ని వెరిఫై చేసి అతని ట్రాక్ ని డిటెక్ట్ చేసి విత్ అవర్స్ లో అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రోజు ఆయన్ని అరెస్ట్ కూడా చేసి రిమాండ్ తరలిస్తున్నాం. ప్రాపర్టీ ఫుల్ ప్రాపర్టీ ఇంటాక్ట్ ఏదైతే పోయిందో 23 3/4 తులాస్ ఫుల్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా ప్రతిభ కనిపించినందుకు సిపి గారు తరఫున నేను కూడా అభినందిస్తున్నాను. ఏసీపీ గారు అండ్ రాజనగర్ ఇన్స్పెక్టర్ గారు, చిరంజీవి ఎస్ఐ అండ్ క్రైమ్ స్టాఫ్ కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. షేక్ షరీఫ్ అండి, ఇతను వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన వాడు. ఇతనికి గతంలో కూడా కేసెస్ ఉన్నాయి. నవీ ముంబైలో 2002లో మొదటి కేసు, తర్వాత 2008లో ఇంకొక అటెంప్ట్ కూడా చేశాడు. జనరల్ గా ఇతను డే హెచ్బీస్ చేస్తుంటాడు. ఈ అఫెన్స్ చేసిన తర్వాత ట్రైన్ లో తప్పించుకోవడం జరిగింది. రైల్వే ఆర్పిఎఫ్ వాళ్ళు, జిఆర్పి వాళ్ళు మనకు చాలా సహాయం చేశారు. ఇతను ఆచూకీని కనిపెట్టడంలో వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు.